బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐటీ గ్రిడ్ చైర్మన్ అశోక్ పై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. దేశంలోని అన్ని ఎయిర్పోర్ట్లను అలర్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, చెప్పండి, లుకౌట్ నోటీసులు ఎప్పుడు జారీ చేశారు? అప్డేట్స్ ఏంటి? పవన్, ఏదైతే ఐటీ గ్రిడ్ చైర్మన్ అశోక్ పై పోలీసులు లుకౌట్ నోట్ జారీ చేశారు. ఎందుకంటే మొన్న సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఏదైతే 24 గంటల్లో లొంగిపోవాలని చెప్పేసి మీడియా ముఖంగా ఆదేశాలు జారీ చేశారు. 24 గంటలు నిన్నటితో సమయం ముగిసిపోయిన తర్వాత కూడా అశోక్ రాకపోయేసరికి అతని కోసం ప్రత్యేక బృందాలను దింపి గాలించినా కూడా అతను ఆచూకీ లేకపోవడంతో అతను దేశం విడిచి పారిపోతాడన్న ముందస్తు అనుమానంతో హెచ్చరికలు జారీ చేశారు. ఇదే నేపథ్యంలో అతనిపై లుకౌట్ నోటీస్ కూడా జారీ చేశారు. అయితే గత రాత్రి లుకౌట్ నోటీస్ జారీ చేసి అన్ని ఎయిర్పోర్ట్లను, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎయిర్పోర్ట్లను కూడా అప్రమత్తం చేశారు. ఎక్కడ అశోక్ తెలిసిన వెంటనే సైబరాబాద్ పోలీసులకు చెప్పాలని చెప్పేసి కూడా లుకౌట్ నోటీస్ లో పేర్కొన్నారు. మొత్తానికి ఇప్పుడు ఐటీ గ్రిడ్ ఏదైతే డాటా థెఫ్ట్ అయిన కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. అయితే అశోక్ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు ఇక్కడ ఏదైతే పోలీసులు దొరికిన హార్డ్ డిస్క్ వచ్చి ఇప్పుడు కంపెనీలో సోదాలు కూడా ఇవాళ కూడా నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉదయమే తెల్లవారుజామున ఇక్కడికి రెండు పోలీసు బృందాలు ఇక్కడ చేరుకొని పూర్తి స్థాయిలో ఆ డాటాను బహిర్గతం చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటికే ఎఫ్ఎస్ఎల్ సహాయం కోరిన పోలీసు అధికారులు ఆ డాటా రావటం ఆలస్యం కావడంతో తొలిసారిగా ఎథికల్ హ్యాకర్లను కూడా ఎథికల్ హ్యాకర్స్ ఏదైతే ఐటీ గ్రిడ్ కార్యాలయంలో వాళ్ళ బ్యాకప్ సర్వర్ల నుంచి డాటాను బయటకు తీసేందుకు పనిచేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 60 GB 60 GB డాటా వరకు కూడా బయటికి వచ్చిందని చెప్పేసి కూడా పోలీసు వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ డాటాలో అసలు ఏం సమాచారం ఉంది అన్నది మటుకు ఇంకా పోలీసులు దాన్ని జల్లెడ పట్టాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎథికల్ హ్యాకర్స్ కేవలం పాస్వర్డ్లను బ్రేక్ చేసి దాంట్లో ఉన్న డాటా అంతటిని కూడా కాపీ చేసే ప్రక్రియ ఇప్పుడు ఈ కార్యాలయంలో కొనసాగుతుంది. ఇప్పుడు పైకి మనం ఏదైనా అభివృద్ధి కార్యాలయంలోకి వెళ్లి పరిశీలించగా వెంటనే అక్కడ పోలీసులు ఇక్కడికి రావద్దంటూ బయటకు పంపించేశారు. మొత్తం ఇప్పుడు లోపల దాదాపు 10 మంది సభ్యులు ఎథికల్ హ్యాకర్స్ తో పాటు పోలీసులు లోపల ఆఫీస్ లో మొత్తం సోదాలు చేస్తున్నారు. బ్యాకప్ మొత్తం ఇప్పటికే పాస్వర్డ్లు బ్రేక్ చేసి వాటిలో ఉన్న సర్వర్లలో ఉన్న డాటాను కూడా బయటకు తీస్తున్నారు. అయితే దీనిలో కొంత డాటా కొద్ది రోజుల క్రితమే డిలీట్ అయినట్లుగా కూడా ఇప్పుడు అధికారులు గుర్తించారు. అయితే ఈ డేటా ఎప్పుడు డిలీట్ అయింది, దీనికి సంబంధించి దానికి ఒరిజినల్ కాపీ ఏదైతే సర్వర్ లో ఉందా, లేకపోతే గూగుల్ క్లౌడ్ లో ఉందా, లేకపోతే అమెజాన్ దాంట్లో ఉన్న డాటాను కూడా తెప్పించి మొత్తం పోల్చి చూసిన తర్వాత ఈ మొత్తం వ్యవహారాన్ని బయట పెడతామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ వెంకట్.